బ్రేకింగ్ న్యూస్. సుదీర్ఘ విరామం తర్వాత చాలా నెలల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్కు రాబోతున్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఘనంగా ఏర్పాటు చేయబోతోంది. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతున్న ఈ సమయంలో పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేయబోతున్నారు కేసీఆర్. ప్రజాక్షేత్రంలో చేయాల్సిన పోరాటాలపైన, పార్టీని సంస్థాగతంగా ఇంకా బలోపేతం చేసే విషయాలపైన కేడర్కు దిశానిర్దేశం చేయబోతున్నారు కేసీఆర్. ఈ సమావేశానికి కేసీఆర్ హాజరు కాబోతూ ఉండటంతో తెలంగాణ శ్రేణులన్నీ భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. రేవంత్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడడానికి యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేస్తున్నారు కేసీఆర్. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం పైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ ఇప్పుడు దిశానిర్దేశం చేయబోతున్నారు. అలాగే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతున్న సమయంలో ఆ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. మొత్తానికి భారీగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అన్ని జిల్లాల నుంచి కూడా పార్టీ నాయకులకు పిలుపు వచ్చింది పార్టీ కార్యాలయానికి రావాలి అని. సుదీర్ఘ విరామం తర్వాత, చాలా కాలం తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్కు వస్తూ ఉండటంతో కేసీఆర్ ఇక ప్రజాక్షేత్రంలో పోరాటం చేయటానికి కేడర్కు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక నుంచి అంతా పోరాటమే ఉంటుంది, ఉధృతంగా ఉంటుంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం ఒక రేంజ్లో ఉంటుంది అంటూ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి కేసీఆర్ హాజరు కాబోతున్న నేపథ్యంలో ఎటువంటి అంచనాలున్నాయి ఈ సమావేశానికి సంబంధించి? ఎగ్జాక్ట్లీ, అంటే చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటకు వస్తా ఉన్నారు. ముఖ్యంగా పార్టీ నాయకులని, మాజీ ఎమ్మెల్యేలని, ఎంపీలను, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అందరినీ కలిసి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ 14 నెలల కాలంలో బీఆర్ఎస్ సాధించిన విజయాలను వారికి వివరించి కాస్త వాళ్ళందరికీ కొంచెం మోటివేషనల్ లాగా స్పీచ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. చాలా సుదీర్ఘంగా భేటీ కొనసాగే అవకాశం ఉంది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కేసీఆర్ తప్పకుండా అందరూ హాజరు కావాలనేటువంటిది స్టేట్మెంట్ చేశారు. దాంట్లో భాగంగానే భారీ ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ హనీమూన్ పీరియడ్ ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. అది ముగిసిన తర్వాత క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు చేయాలనేటువంటిది సూచన చేశారు. సో దాదాపు 14 నెలలు కంప్లీట్ అయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. కాబట్టి ఇక నుంచి క్షేత్రస్థాయిలో పోరాటాలు ఉంటాయి పెద్ద ఎత్తున ప్రజల కోసం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే కేసీఆర్ ఈ రోజు బయటికి రావడం అనేటువంటిది కాస్త చర్చనీయాంశం అవుతా ఉంది. అయితే ఈ నెల చివరాఖరులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామనేటువంటి ఆలోచన చేశారు. దాని గురించి కూడా ఈ రోజు నిర్ణయం తీసుకొనున్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకొనున్నారు. అది ఇదే నెల ఎండింగ్ లో భారీ బహిరంగ సభ పెట్టాలా, లేదంటే సెప్టెంబర్, అక్టోబర్ కి దాన్ని పోస్ట్ పోన్ చేయాలనే ఆలోచన కూడా పార్టీలో జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి కేసీఆర్ వస్తుండడంతో గత కొంత 1.5 year నుంచి చేసినటువంటి అంశాలు, బీఆర్ఎస్ ఏ అంశాలపైన ఫోకస్ చేసింది, ఇక ముందు ఏ అంశాలపైన ఫోకస్ చేయాలనేటువంటిది దిశానిర్దేశం చేయనున్నారు. రీసెంట్ గా ఈ 2 లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటిది బీఆర్ఎస్ ఒత్తిడితోటే రుణమాఫీ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. అది బీఆర్ఎస్ సక్సెస్ గా కేసీఆర్ వివరించే అవకాశం ఉంది. రైతు భరోసాను కూడా రీసెంట్ గా అమలు చేస్తా ఉన్నారు. దానిపైన కూడా ప్రెజర్ బీఆర్ఎస్ చేయడం వల్లనే ప్రభుత్వం దిగి వచ్చి రైతు భరోసాను కంప్లీట్ చేస్తా ఉంది. హైడ్రాకి సంబంధించినటువంటి అంశం కానీ, లగచర్లకు సంబంధించినటువంటి ఇష్యూలో కానీ బాధితుల పక్షాన నిలబడడం, న్యాయపరంగా వారి కోసం పోరాటం, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ చేసినటువంటి సక్సెస్ కింద చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కి సంబంధించిన అంశం, తర్వాత రైతుల ఆత్మహత్యలకు సంబంధించి ఇలా అనేక అంశాలపైన సర్కార్ చేస్తున్నటువంటి విధానాలపైన బీఆర్ఎస్ విస్తృత స్థాయి పోరాటం చేస్తుంది. ఇవన్నీ సక్సెస్ అనేటువంటి కేసీఆర్ చెప్పే అవకాశం ఉంది. ఇంకా ఫ్యూచర్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను వారు మళ్ళీ వ్యతిరేకంగా వాటి కోసం ప్రజా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండే అవకాశం ఉంది. వారందరి కోసం మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరితో కేసీఆర్ భేటీ కానున్నారు. ఎవరెవరికైతే ఆహ్వానం అందుతుందో వారందరినీ తప్పకుండా హాజరు కమ్మని చెప్పారు. తర్వాత పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్ష ఎన్నిక కూడా ఉంటుంది, దానిపైన నిర్ణయం తీసుకొనున్నారు. ఇలా అనేక అంశాలపైన, పార్టీ పటిష్టం పైన కావచ్చు, తర్వాత మెంబర్షిప్. విస్తృత స్థాయి సమావేశానికి ఎవరెవరికి ఆహ్వానం అందింది, ఎంతమంది జిల్లాల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది? బీఆర్ఎస్ భవనం దగ్గర, తెలంగాణ భవనం దగ్గర ఇప్పటికీ ఎటువంటి హడావుడి కనిపిస్తోంది? ఎగ్జాక్ట్లీ, భారీ ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం జిల్లా అధ్యక్షులు కానీ, కార్యవర్గ సభ్యులు, తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ, డిసిసిబి, డిఎంఎస్ అధ్యక్షులు కానీ, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఈ సమావేశానికి హాజరవుతారు. అయితే
బీఆర్ఎస్ ఆవిర్భవించి ఈ రోజుకి 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ, దానికి సంబంధించి కూడా కాస్త హైప్ క్రియేట్ అవుతా ఉంది. ఏ నిర్ణయాలు తీసుకొని ఉంది 25 సంవత్సరాల పూర్తయిన తర్వాత అనేటువంటిది ఆలోచన చేస్తా ఉన్నారు. కీలకంగా తెలంగాణ సాధించినటువంటి విధానాన్ని వివరిస్తూనే 10 సంవత్సరాలు తెలంగాణ అభివృద్ధి కోసం ప్రభుత్వంలో పాటుపడ్డటువంటి విధానం, ఇక ముందు ప్రజల కోసం పోరాడాల్సినటువంటి అంశాలు, ఇవన్నీ కేసీఆర్ వివరించనున్నారు. వీళ్ళందరూ కూడా ఒక రకంగా ఇది ఒక రకంగా మోటివేషనల్ గా వాళ్ళందరికీ కాస్త ముందుకు వెళ్లేలా కేసీఆర్ స్పీచ్ ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. రోహిత్, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో 10 మంది ఎమ్మెల్యేలు వెళ్లారు బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి వాళ్ళు, కానీ తర్వాత వలసలు ఆగిపోయాయి. దానికి గల పరిణామాలను కేసీఆర్ వివరించే అవకాశం ఉంది. వచ్చేటువంటి ఉప ఎన్నికల పైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. సో వీటన్నిటిని ఉద్దేశించి కేసీఆర్ డైరెక్ట్ గా చాలా రోజుల గ్యాప్ తర్వాత, కొన్ని నెలల గ్యాప్ తర్వాత భవన్ కు వస్తుండడంతో కాస్త హైప్ క్రియేట్ అవుతుంది బీఆర్ఎస్ పార్టీలో. ఎలాంటి నిర్ణయం వెలువడించనున్నారు, కేసీఆర్ ఏం చెప్పనున్నారు, ఏం మాట్లాడనున్నారు అనేటువంటిది. అంటే ఇప్పటికే కేసీఆర్ ప్రజాక్షేత్రంలో వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకు కూడా సిద్ధమవుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉందా ఈరోజు? ఖచ్చితంగా. ఆల్రెడీ ఈ మంత్ ఎండింగ్ ఫిబ్రవరి నెలాఖరులో భారీ బహిరంగ సభ ఉంటుంది గజ్వేల్లో అనేటువంటి స్టేట్మెంట్ గతంలో కేసీఆర్ చేశారు. నేను కొడితే మామూలుగా ఉండదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ. కానీ దాన్ని కూడా కాస్త ప్రొలాంగ్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీలో చర్చ జరుగుతా ఉంది. సెప్టెంబర్ లేదంటే అక్టోబర్ లో భారీ బహిరంగ సభ పెడితే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. ఈ రోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కార్యవర్గ సమావేశంలో. ఈ రోజే మరి ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఈ నెలాఖరులో భారీ బహిరంగ సభ ఉంటుందా లేదంటే దాన్ని పోస్ట్ పోన్ చేస్తారా అనేటువంటిది. ఎందుకంటే సెప్టెంబర్ అక్టోబర్ లో పార్టీ అధ్యక్షుడు ఎన్నిక ఉంటుంది. దాని తర్వాత పూర్తి స్థాయిలో కాస్త చర్చ జరుగుతా ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా మిగతా వారికి అవకాశం ఇస్తారు, జనరల్ సెక్రటరీగా వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారు అనేటువంటి గత కొంతకాలంగా చర్చ జరుగుతా ఉంది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పొలిటికల్ మార్పులకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే బీసీ ఎజెండాగా రాజకీయాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి దానిపైన కూడా కేసీఆర్ వీరందరితో చర్చించే అవకాశం ఉంది. అంటే మొన్నే 2 వారాల క్రితమే కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సహనంగా ఎదురు చూస్తున్నాను, నేను రంగంలోకి దిగాను అంటే మామూలుగా ఉండదు అనే సంకేతాలను కేసీఆర్ మాట్లాడారు. ఆ తర్వాతే బీఆర్ఎస్ శ్రేణిలో కూడా కొంత నూతన ఉత్సాహం కనిపించింది. సో ఈరోజు విస్తృత స్థాయి సమావేశం తర్వాత పార్టీ కేడర్ మరింత రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ. అంటే బీఆర్ఎస్ ఏదైతే సూచన చేస్తా ఉందో ఆ సూచననే తప్పటి పరిస్థితుల్లో ఫాలో అయ్యేలా ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తా ఉన్నాం. సో ప్రభుత్వం కూడా అలాగే ఫాలో అయ్యే పరిస్థితి ఉంది అనేటువంటిది బీఆర్ఎస్ భావిస్తా ఉంది. ఇందాక చెప్పినటువంటి కొన్ని అంశాలు హైడ్రా విషయంలో కానీ, ఇంకా లగచర్ల ఘటనకు సంబంధించినటువంటి విషయంలో కానీ, ఇప్పుడు రీసెంట్ గా కులగణనకు సంబంధించినటువంటి విషయంలో కూడా 3.1% రీసర్వే కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది కూడా బీఆర్ఎస్ ఒత్తిడి అనేటువంటిది బీఆర్ఎస్ భావిస్తా ఉంది. సో ఇలా అనేక అంశాల్లో రైతు భరోసా, రైతు రుణమాఫీ ఈ అంశాల్లో సక్సెస్ అయ్యాము. ఫ్యూచర్ లో కూడా వాళ్ళు చెప్పినటువంటి అన్ని హామీల అమలు కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తామనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తారు. కేసీఆర్ కూడా గతంలో ఒకసారి అసెంబ్లీలో చెప్పారు, మన రీసెంట్ గా కూడా చెప్పారు. కాబట్టి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ను హామీల అమలు కోసం చీల్చి చెండాడతామని ఒక స్టేట్మెంట్, మళ్ళీ లేటెస్ట్ గా నేను కొడితే మామూలుగా ఉండదు అనేటువంటి ఒక స్టేట్మెంట్. కాంగ్రెస్ అంటేనే వైఫల్యాలకు మారుపేరు, కాంగ్రెస్ పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని వైఫల్యాల దిశగా తీసుకెళ్తుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కాబట్టి సో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారు, ఈ రోజు కార్యవర్గ సమావేశంలో ఏం దిశానిర్దేశం చేస్తారు అనేటువంటిది పార్టీలో విస్తృత స్థాయి చర్చ జరుగుతా ఉంది. రైట్ మధు, బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. మొన్న కేసీఆర్ మాట్లాడిన మాటను కూడా బీఆర్ఎస్ శ్రేణులు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. నేను కొడితే మామూలుగా ఉండదు అంటూ ఒక పవర్ఫుల్ డైలాగ్ని శ్రేణుల ముందు వినిపించారు. ఇప్పుడు విస్తృత స్థాయి సమావేశానికి కేసీఆర్ హాజరు కాబోతున్నారు. చాలా నెలల తర్వాత బీఆర్ఎస్ భవన్కు కేసీఆర్ రాబోతున్నారు. మధ్యాహ్నం 1 గంట 2 గంటలకు పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ మాట్లాడబోతున్నారు. కేడర్కు దిశానిర్దేశం చేయబోతున్నారు. పార్టీని మరింత బలోపేతంగా, సంస్థాగతంగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన యాక్షన్ ప్లాన్ని రెడీ చేసినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు త్వరలో ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. భారీ బహిరంగ సభతో ఇక కేసీఆర్ ప్రజల్లోనే ఉంటారు. పూర్తి స్థాయిగా కాంగ్రెస్ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని చెప్తున్నారు. చూద్దాం మరి ఈరోజు విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ ఎటువంటి దిశ నిర్దేశం చేస్తారు. మీరేమనుకుంటున్నారు? ఈ విస్తృత స్థాయి సమావేశం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటుంది.